జపాన్లో హిట్ కొట్టడం ఎలా? జపనీస్ మార్కెట్ పెంచుకోవడం ఎలా? టాలీవుడ్ మేకర్స్ జపాన్ బాక్స్ ఆఫీస్ వసూళ్లపై ఎందుకు కన్నేశారు? జపాన్తో మొదలైన పుష్ప 2 కథ మళ్ళీ జపాన్కే చేరుతోంది. ఈ శుక్రవారం తగ్గేది లేదంటూ జపనీస్ ముందుకొచ్చేసేందుకు రెడీ అవుతున్నాడు పుష్పరాజ్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. ఇప్పుడు ఈ డైలాగ్ని నిజం చేసే పనిలో ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అసలు తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్కి వైల్డ్ ఫైర్ పవర్ చూపించిన పుష్పరాజ్ ఇప్పుడు జపాన్ బాక్స్ ఆఫీస్ని టార్గెట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వచ్చి 1,800 కోట్లకి పైగా కలెక్షన్స్తో 2024 హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్గా రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2 సినిమా జపనీస్ వెర్షన్ పుష్ప కుండ్రిన్ పేరుతో ఈ శుక్రవారం 16న జపాన్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతోంది. దీంతో పుష్ప 2 జపనీస్ ప్రమోషన్స్ కోసం టోక్యోలో ల్యాండ్ అయ్యారు ఐకాన్ స్టార్. పుష్ప 2 సినిమా జపనీస్ ప్రమోషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లారు అల్లు అర్జున్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ కంటే ముందుగా జపాన్ వెళ్లిన సుకుమార్ ఆల్రెడీ ప్రమోషన్స్ పనుల్లోనే ఉన్నారు. అప్పటి వరకు ఉన్న రికార్డుల్ని తన పేరు మీద రాయించుకున్న పుష్ప 2 మీద జపనీస్కి బాగా గురుంది. అక్కడ కూడా పుష్ప 2 కలెక్షన్స్ దుమ్ము లేపుతుందనే నమ్మకంతో ఉన్నారు సుక్కు. ఇందుకోసం అసలు తగ్గేదేలే అంటూ జపాన్లో ప్రమోషన్స్ చేస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఇండియాలో విడుదలైన 6 నెలల తర్వాత జపాన్లో గ్రాండ్ రిలీజ్ అయింది రాజమౌళి RRR సినిమా. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి వారం రోజుల పాటు జపాన్లో ప్రమోషన్స్ చేశారు. ఆ తర్వాత దేవరా పార్ట్ 1 సినిమా జపనీస్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ కొరటాలతో కలిసి ప్రమోషన్స్ చేశారు తారక్. ఇదే బాటలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వెళ్లారు. బాహుబలి ది ఎపిక్ సినిమా జపాన్ రిలీజ్ కోసం సోలోగానే ప్రమోషన్స్ చేశారు ప్రభాస్. ఇప్పుడు ఈ విషయంలో అసలు తగ్గేదేలే అంటూ జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ చూపించేందుకు రెడీ అయ్యారు అల్లు అర్జున్. మొత్తంగా మన హీరోల ఫేమ్ ఇప్పుడు పాన్ ఇండియాని దాటి ఇంటర్నేషనల్ రేంజ్కు రీచ్ అవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు.